వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. నా పేరు వనజ. వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రాయించుకొని దాన్ని ప్రీహోల్డ్ చేసి దాన్ని వెనుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఒక ఎత్తు అయితే, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పుడు నేను చెప్పేటువంటి భోగాపురంలో బసవపాలెం అనేటువంటి ఒక విలేజ్ ఏదైతే ఉందో, ఈ భోగాపురంలో జరిగినటువంటి భోగోతం ఏదైతే ఉందో, బసవపాలెంలో ఏదైతే జవహర్ రెడ్డి వాళ్ళ బినామీ భూదోపిడి ఏదైతే ఉందో, ఇది దేశ చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యపోయే విధంగా ఇలా కూడా చేయొచ్చా అనేటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా నిబ్బరిపోయేటువంటి పరిస్థితి ఇవాళ. ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. ల్యాండ్ ఎలిమినేషన్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఇచ్చారని చెప్పి, మరి ఇది తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి ప్రొసీడింగ్స్ 13/11/2018 ఎన్ని ఎకరాల భూమి అసైన్ దారు ఉన్నారు? 70 ఎకరాల 18 సెంట్లు. దాంట్లో ప్రభుత్వ భూమి 24 ఎకరాలు సుమారు ఉంది. ఇది సర్పంచ్ గారు శ్రీమతి కొంచెం నాగమ్మ వారి అధ్యక్షతన విషయం తూడేం గ్రామ పంచాయతీ బసవపాలెం గ్రామం ఏరియా సర్వే నెంబర్ 22 నుంచి 25 వరకు మరియు 79 నుంచి 23 వరకు ఏపీఐసి వారికి ఇచ్చినకు గ్రామ సభలో డి పట్టా మరియు ప్రభుత్వ భూమిని ఏపీఐసి వారికి ఇచ్చినకు అంగీకారం తెలిపి ఉన్నారు. కావున సదర విషయమై శ్రీ తహసీల్దార్ భోగాపురం వారు ద్వారా ఎలిమినేషన్ చేయటకు శ్రీ జిల్లా కలెక్టర్ వారికి విజయనగరం ప్రతిపాదన పంపుటకు గ్రామం ఈ యొక్క ఆమోదం కోరడం గురించి అని చెప్పి సాక్షాత్తు గ్రామ పంచాయతీ తూడెం విలేజ్ సెక్రటరీ గారు తీర్మానం చేసి అప్పుడు ప్రభుత్వం కలెక్టర్ గారికి ఈ తీర్మానం కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఎక్స్టెండ్ కోసం తహసీల్దార్ భోగాపురం తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి అసలు పూర్తిగా వివరాలు, ఎవరెవరు అసైన్ పట్టాదారులు ఉన్నారు, ఎంత మేరకు ఉన్నారు, అసైన్దారు వారి పేర్లు, అనుభవదారు పేరుతోని ఆ సర్వే నెంబర్లో ఎన్ని కుటుంబాలుని అని చెప్పి చూస్తే 49 ఎకరాల 63 సెంట్లు బి పట్ట అసైన్దారులు ఉన్నారని చెప్పి పూర్తి స్థాయిలో ఈ యొక్క నివేదిక జిల్లా భోగాపురం తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి ఇచ్చినటువంటి పత్రం ఇది. ఎక్కడైనా బి పట్ట అసైన్దారుల దగ్గర నుంచి ల్యాండ్ ఎలిమినేషన్ చేయాలంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ వాళ్ళు యునానిమస్ గా తీర్మానం చేసి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పి గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి పంపించాలి ప్రభుత్వానికి. ఎటువంటి అభ్యంతరాలు లేవని అటువంటి దానికి 18/7/2018 ఏపీఐసి మేనేజింగ్ డైరెక్టర్ వారు కేటాయించే విషయమై ఆక్షేపణలు గల మనుషులు వాటి తహసీల్దార్ వారు ఈ నోటీసు ప్రకటించినటువంటి 15 దినములలోగా 22 సర్వే నెంబర్ నుంచి 24, 79 నుంచి 82, అలాగే 23 సర్వే నెంబర్ సుమారు 74 ఎకరాల 43 సెంట్లకు గాను అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు ఈ యొక్క నోటీస్ ని ఆ గ్రామంలో జారీ చేశారు. 15 రోజులు గడువు ఇచ్చారు. ఇది సాధారణ సమావేశం. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఇది చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్.